బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. బీసీ గర్జన సభపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధర్నా చౌక్ లో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిందన్నారు చామల. అసలు బీఆర్ఎస్ కార్యవర్గంలో బీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు ఆయన. కులగణను తప్పుపట్టిన బీఆర్ఎస్ కి ధర్నా చేసే నైతిక హక్కు లేదంటున్నారు ఎంపీ. ఈరోజు కవిత గారు ధర్నా చౌక్లో ధర్నా చేయడము చాలా విడ్డూరంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ధర్నా చౌక్లో ధర్నాలే చేయకుండా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కూడా బీసీ నినాదం ఎత్తుకొని ధర్నా చౌక్లో కవిత గారు కూర్చోవడం చూస్తే నవ్వు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి కులగణన చేసేదే బీసీల కోసము. 42% రిజర్వేషన్ కాదు, ఎంత కులగణనలో పర్సంటేజ్ ఉందో చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపడితే ఇప్పుడు అదేదో జరగబోతుందని తెలుసుకొని ముందే ధర్నా చౌక్లో కూర్చొని కాంగ్రెస్ మా వల్లనే చేసిందని చెప్పుకోవడానికే కవిత గారు ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ ఆమెకి ఏమాత్రము వాళ్లకు కానీ వాళ్ళ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉందనిపిస్తలేదు. ధర్నా చేయాలనుకుంటే ధర్నా చౌక్లా కాదు, మీ నాయన ఉన్న ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో బీసీలకు ఏ రోజు పెద్దపీఠం వేసినటువంటి దాఖలాలు కనపడలేదు. బీసీల కోసం కులగణన చేసిన దాఖలాలు కనపడలేదు. బీసీల రిజర్వేషన్ కోసం మీరు 22% నుంచి 10% తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ కనపడలేదు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.